బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే హడావుడిగా చార్మినార్ వైపైతే వెళ్తున్నాము. ఎందుకంటే 5 లోపు క్లోజ్ అయిపోయిద్దంట కదా! అసలైతే రేపు ప్లాన్ చేసుకున్నాము. చార్మినార్, ట్యాంక్ బండ్, అలాగే జూ పార్క్, ఇంక ఇవన్నీ చూద్దాంలే అనేసి అనుకున్నాము. ఓన్లీ ఇవాళ మొత్తం శారీస్, డ్రెస్లే చూద్దామని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తం తారుమారు అయిపోయింది. ఇంకా అందుకోసం అనేసి కొంచెం తొందరగానే షాపింగ్ చేసేసుకొని ఇంకా చార్మినార్ వైపు అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే దోమినార్, తర్వాత చార్మినార్. దోమినార్ అంటే 2 స్తంభాలు ఉంటాయి, చార్మినార్ అంటే 4 స్తంభాలు ఉంటాయి. సో ఇక్కడ కొన్ని రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిని నేనైతే ట్రై చేశాను, అస్సలు బాగాలేవు కదా, అందుకోసం అనేసి. అవి బాగున్నాయి బట్ నా చేతికి బాగాలేవు, అందుకే అక్కడ పక్కకు పెట్టేశాను. నిజాలు నిర్భయంగా ఒప్పుకోవడంలో ఫస్ట్ నేనే ఉంటానన్నమాట. నేను తీసుకొని వచ్చిన డబ్బులు మొత్తం శారీస్కి అయిపోయాయి. ఇంకా నేను డ్రెస్సులు కూడా తీసుకోలేదని చెప్పాను కదా, ఇంకా అందుకే నేనేం స్ట్రీట్ షాపింగ్ ఏం చేయలేదు. మామూలుగా పిల్లల కోసం 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా డబ్బులుండి స్ట్రీట్ షాపింగ్ చేస్తే చాలా తక్కువకి అయితే వస్తాయి. ఇంకా మా దగ్గర కంపేర్ చేసుకుంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ తక్కువకు ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా నేను చూస్తే నాకు బాగా తీసుకోవాలనిపించి తీసుకోకపోయినా అనుకోండి, బాగా హట్ అయిపోతా, మనసులాగా అనిపించదు. అందుకే నేను ఎక్కువగా చూడలేదు, మామూలుగా లైట్గా చూసాను అంతే. ఇంకా వాటి దగ్గరికి వెళ్ళి మామూలుగా చూసినవి ఏంటంటే బ్యాంగిల్స్, అవి కూడా తీసుకున్నానండి. ఇప్పుడు చార్మినార్లోకి అయితే వెళ్తున్నాము. కొంచెమే సందు ఉంది, ఈ సందులో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి, ఎలా ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఎక్కేసరికి నా కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు, తీపులు వస్తున్నాయి, అంత చిన్నగా ఉన్నాయి. ఎక్కడైనా స్కిప్ అయి కింద పడ్డామనుకోండి, కింద దాకా దొర్లుకుంటూ భలే. మేము చూసింది ఒక్క ఓల్డ్ సిటీయే, ఇంకా చాలా సిటీ ఉందంట. సో ఇంకా నాకు అంత ఓపిక లేదు. వెంటనే మేమైతే ఇంటికైతే వచ్చాము. సో నేను ప్రతి వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో మనం ఎక్కడికి వెళ్ళామనుకోండి, డబ్బులు ఎక్కువగా పట్టుకొని వెళ్ళాలి. సో నేను తీసుకొని వెళ్ళిన దానికి, నేను శారీస్ తీసుకున్న దానికి అక్కడికి సరిపోయాయి అనమాట. ఎటు చూసినా జనాలు చిన్న పురుగుల్లాగా, చిన్న చీమల్లాగా కనపడుతున్నారు చార్మినార్ మీద నుంచి. ఇంకా మసీద్ అయితే అక్కడ ఉంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాలంటే టైం అనేది అయిపోయింది. మళ్ళీ అందులో ఒకటి నెత్తి మీద నాకు ఏదైనా ఒక దుప్పట లాంటిది ఉంటేనే, ముసుగేసుకుంటేనే వెళ్ళనిస్తారంట. ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి చూడడానికి తక్కువ దూరమే ఉంది, కానీ నడిస్తే చాలా దూరం ఉంటుంది. ఇంకా చార్మినార్ మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఒకటి ఉంటే దాని దగ్గర అయితే మామూలుగా ఫొటోస్ దిగాము. వస్తూ ఈ బ్రాస్లెట్ చూశాను, ఎందుకు నాకు బాగా నచ్చేసింది, తీసుకుందాం అనుకున్నాలే. కానీ మధ్యాహ్నం నుంచి మేమేం తినలేదు, ఇంకా తినేసి ఇంటికి వెళ్దాం అనేసి ఇంక ఇప్పుడు ఏం వద్దులే మోత బరువు. మళ్ళీ ఈ శారీస్ బిజినెస్ మంచిగా జరిగితే ఒకవేళ రావచ్చు, అప్పుడు తీసుకుంటా మంచిగా అంతా పిల్లల కోసం అనేసి అని అనుకున్నా. సో మీరందరూ నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, శారీ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.